ఎప్పుడైతే ఆయన అలా ఎప్పుడైతే బాధపడతా ఉన్నారో అటువంటి సమయంలోని ఒకనాడు కాదని ఒకనాడు సమయంలోని చూసారు ఆయన పొంత్రి యాగం చేసి పొలంలోకి 10 మంది పాలకులు కూడా అలా పొలంలోకి ఉన్నారని పోయిందా అమ్మ నేను పొంత్రి యాగం చేస్తానమ్మా సమయంలోని ఆ యొక్క దున్నేళ్ళకి బంగారు పెట్టి తగిలింది బంగారు పెట్టి తీసి ఒట్టు పెట్టారట ఒట్టు పెట్టే సమయంలోని రాగిదాలెట్టి ఒకదాలెట్టి ఒకదాలమ్మా అని చెప్పి 10 మంది పాలగిలేసి ఒరే పెద్దనియా ఒరే చిన్ననియా నీకు అమ్మ నాకి ఆడవాళ్ళు ఉన్నారు నీకు నాన్నకి మగవాళ్ళు ఉన్నారు అలాగని చెప్పి నీకు చూస్తే సంతానం ఉన్నారు నాకు చూస్తే సంతానం ఉన్నారు కదా మన రాజుగారు చూస్తే సంతానం లేదనేసి ఆ యొక్క పాలకులు కూడా తనవాదుల వాళ్ళు కూడా అటువంటి సమయంలోని అలా పెద్దవాళ్ళని అంటా ఉన్నారు ఒరే అన్నయ్యా అనియా నీకు సంతానము మనకు మన రాజుగారు చూస్తే నా సంతానం లేదో అని మన రాజుగారు చూస్తే అని ఆ సంతానం లేదో అని ఆ పట్టేగలు బాను అని ఆ పూజ బుధమో ఎప్పుడైతే 10 మంది పాలకులు కూడా సంగోదాలు మాట్లాడుకుండి చూసారా రాజుల్లో మనకి బాలకి తీసుకెళ్లారు బాలకి తీసుకోవాలని అటువంటి సమయంలోని రాజుగారు మన నమ్మకాలను దుప్పుదిన సమయంలోని దున్నేళ్ళకి బంగారు పెట్టి తగిలింది బంగారు పెట్టి పెంచి బ్రహ్మణ గారు పొలుగుతా ఉన్నారు మీకు చూస్తే సంతానం అనేసి మీకు అప్పు చెబుదామనేసి బాలం తీసుకొచ్చామన్నా అటువంటి సమయంలోని ఆ యొక్క బాలం తీసుకుని పద్మావతిని పేరు పెట్టుకుని అల్లారుగా పెంచుతా ఉన్నారు ఎలా పెంచుతున్నారైనా ఈ లోకాచారే పోలోచి చూసారా ఆయన పాలు దగ్గర బాగా ఆగితా ఉన్నారు ముగ్గు దగ్గర బాగా మీద బ్రహ్మబుద్ధుల మీద ఎప్పుడైతే ఆయన ఎంతగా బాగా పెరిగారు అతను పెరిగే సమయంలోని అది ఎప్పుడైతే ఆయన అలా ఆకాశ పట్టాలని 10 మంది పెరిగెత్తు కూడా చిన్నక్క పెద్దక్క మన ఉద్యానవనాలకి మన పంచానికి వెళ్దాం అలా అని చెప్పి అలా ఎప్పుడైతే ఆయన ఉద్యానవనాలకి అలా బయలుదేరినారని పోయేలా
అలా పద్మావతి దేవి ఉద్యాన వాళ్ళకి ఆటగడుతున్నారు. ఆటగారి సమయంలోని చూసారైనా అలా ఎప్పుడైతే తల్లివారి ఒగలమ్మ దేవి దగ్గర పెరుగుతున్న శ్రీనివాసుడు అన్నాదేవి మీద బతుకొచ్చి ఇలా అంటా ఉన్నాడు, అమ్మా అమ్మ నేను ఉద్యానవనములకి అమ్మ ఆడగలుగుతాను, అమ్మ నేను పంపించాను తల్లు పైన ఎప్పుడైతేనైనా అలా కన్నాతల ఉడమదేవి అలా అంటూ ఉన్నారు, కొడుకా నువ్వు ఉద్యానవనములకి కొడుకా అలా ఎప్పుడైతేనైనా అన్నాదేవి వారి ఉగలమ్మదేవి శ్రీనివాస ఉద్యానాలకి ఎడగలొద్దు ఎడగొద్దు కొడుక ఏడలోనికి ఏమైనా జరిగానంటే నేను ఉండలేననేసి అన్నాదేవి వారి ఉగలమ్మదేవి కానగానే తానబోతే కన్నాదేవి వారి ఉగలమ్మదేవి తోటి అమ్మ ఉద్యానంలోకి ఎడగలుగుతాను కానీ పంపించి పయాన్ని చేసేది ఉగలమ్మదేవి అంటుంటే బాబు శ్రీనివాస నువ్వు ఉద్యానవాళ్ళకి ఏడకెళ్ళు గాని ఏడకెళ్ళ సమయంలో నీకు ఏమైనా జరిగిందంటే నాకు ఒక్కగానే ఒక్క కొడుకు నాకు లేకుండా పోతామనేసి అలా ఉగలమాలక కులకల్లగా నేను కుమరుతా ఉన్నాను. ఎప్పుడైతే ఉమ్మరుతా ఉన్నాదో అప్పుడు కన్నా తెల్లవారి దగ్గరికి అమ్మా కష్టంగా పంపొద్దు, లాభంగా పంపినట్టయితే నేను అతికి లాభాలు అవుతాననేసి శ్రీనివాసుడు